ఫ్రెండ్స్, ఈరోజు రాజీ ఫుడ్ మ్యాజిక్లో మీకు స్వాగతం. ఈరోజు నేను కొత్తిమీర చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇందులో నేను కొన్ని టిప్స్ ఇస్తాను. అది మీరు ఫాలో అయ్యారంటే చాలా టేస్టీ కొత్తిమీర చికెన్ రెడీ అవుతుంది. ఇందులో ఫస్ట్ టిప్స్ అవుతుంది, మన చికెన్లో పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసుకుంటే మన చికెన్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇది అన్ని మ్యారినేషన్ చేసి మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న అన్ని మ్యారినేషన్ చేసి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను కొత్తిమీర చికెన్ చేస్తున్నాను కదా! నేను కొత్తిమీర ఇందులో ఒక కట్ట యూజ్ చేస్తున్నాను. కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం ఈ మసాలా రెడీ చేసి సైడ్‌కి పెట్టుకున్నాం. లిస్ట్ అన్నీ మీకు డీటెయిల్‌గా రాసి పెట్టాను చూడండి. ఇందులో సెకండ్ టిప్స్ అవుతుంది, నేను ఇందులో మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె యూజ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్‌కి ఆవాల నూనె యూజ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇందులో నేను ఆనియన్, జీలకర్ర, పసుపు, కారం ఏసేసి కొంచెం ఫ్రై చేశాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొత్తిమీర చికెన్ కదా! సో, మన మసాలా కొంచెం గ్రీన్‌గా వస్తది. ఇది మసాలా మనం ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే మసాలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి రావాలి. చూడండి ఎలా ఆయిల్ పైకొచ్చిందో, ఇప్పుడు మనం మసాలా రెడీ అయినట్టు. ఇందులో నేను కొంచెం సరిపడా సాల్ట్ ఏసాను. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్‌ని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు చికెన్ ఇందులో ఏసేసి మంచిగా కలపాలి. ఇది ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచుకోవాలి. ఎందుకంటే చికెన్‌లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మన మసాలాలో చికెన్ మంచిగా ఫ్రై అవుతది. చూడండి, చికెన్ ఫ్రై అయింది ఎలా తెలియాలంటే, మన చికెన్ కూడా మసాలాలో మంచిగా ఫ్రై అయ్యి అందులో నుంచి ఆయిల్ వస్తది. మనకి చూడండి ఎట్లా ఆయిల్ పైకొచ్చిందో. సో, చికెన్ మసాలాలో మంచిగా ఫ్రై అయినట్టు. ఇందులోనే చికెన్ మనకి సగం బాయిల్ అయిపోతుంది. మనకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోని. ఇప్పుడు నేను ఇందులో 2 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, నేను మసాలా వాటర్ కొంచెం ఉంది యాడ్ చేశాను. అండ్ 2 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం టేస్ట్ చేద్దామా? కారం, సాల్ట్ అంతా సరిపడా మనం ఇప్పుడే ఏసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యాక చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. కొత్తిమీర చికెన్ సో టేస్టీగా ఉంటదండి. మస్ట్ ట్రై దిస్. యాక్చువల్లీ ఇది మనం రోటీలో, రైస్‌లో, చపాతీలో తిన్నామంటే చాలా బాగుంటది. నేను ఇందులో రైస్‌లో సర్వ్ చేసి మీకు చూపిస్తున్నాను. నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా టేస్టీ ఫుడ్ రెసిపీస్ చేసి పెడతాను. మీకు ఇంకేదైనా కావాలంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ.